అందరూ ఎస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. ముందుగా బాలకోటి గారు మీతో స్టార్ట్ చేద్దాం, తర్వాత పార్టీల వాయిస్లు తీసుకుంటాను. అసలు ఏంటి, ఎలా అనిపిస్తోంది ఏపీకి పెట్టుబడుల అంశానికి సంబంధించి మీకు పెట్టుబడులు ఆకర్షించే విధంగా చేస్తున్న ప్రయత్నాలు ఎలా కనిపిస్తున్నాయి? నమస్తే. నమస్తే. నైన్ ప్రైమ్ వీక్షకులకి అలాగే చిన్నపరెడ్డి గారికి ఇతర డిబేట్ లో పాల్గొన్న ఇద్దరు మిత్రులు కూడా నమస్కారాలు. అందరం అనుకుంటున్న విషయమే, ఇందులో కొత్తదేముంది సార్. ఇప్పుడు సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు కావాలి, పరిశ్రమలు రావాలి. పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా అభివృద్ధి జరగదు అనేది అన్ని రాష్ట్రాలు కోరుకుంటుంది, అందరు ముఖ్యమంత్రులు కూడా ఆశిస్తున్నదే. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుబడులు వస్తాను మేము పెడతాను అంటే మీరు పెట్టమాకండి, మీరు రామాకండి అని అంటారు కదా. ఆ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ వివిధ దేశాలకు వెళ్తున్నారు, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నంలో TCL పెడుతున్నారు, లేదా కార్గివో సెంటర్ పెడుతున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున మేమైతే గూగుల్ రాక రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం కానీ మాలాంటి వాళ్ళం కానీ భావిస్తున్నాం. గూగుల్ కూడా వస్తుంది. మీరు ఇందాక అన్నట్టుగా ప్రారంభ వాక్యాల్లోనే గత 5 సంవత్సరాలు ఏ పెట్టుబడి మాకు రాల, వచ్చిన దాఖలాలు ఏమి లేవు. వస్తే చెప్పమనండి. ఉండ పెట్టుబడులే అంటే అమర్ రాజా లాంటి స్వదేశీ పెట్టుబడులే వెళ్ళగొట్టిన దాఖలాలు ఉన్నాయి. ఎవరు ఆ ధైర్యం చేయలేదు. అమరావతిలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఆగిపోయారు. అప్పుడు అమరావతికి సంబంధించి 32 జీవోలతో వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన జీవోలు మొత్తం కూడా అమలుకు నోచుకోలేదు. ఎక్కడ ఏ పెట్టుబడి ఏది రాల. నేను ఒకసారి నేను ఏదో కూటమి ప్రభుత్వంలో ఉన్నానని లేదా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలో ఉన్నానని చెప్పడం కాదు. కానీ ఇయా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, శ్రీ సిటీ తెచ్చినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, ఇప్పుడు గూగుల్ తెచ్చినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, TCL తెచ్చినా లోకేష్ గారు తెచ్చారు, లేదా పోలవరం 72% పూర్తి చేసినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. ఈ రాష్ట్రానికి దిగాల పడ్డ రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి రైతుల భాగస్వామ్యంతో ఒక రాజధాని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే. TRDA కార్యాలయం నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ముందు రాష్ట్రాలు నిలబడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. సరే, ప్రభుత్వాలు రాజకీయాలు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, రేపు ఎవరు వస్తారు, ఈ రోజు ఎవరు ఉన్నారు, ఈ కథా కమామిష్ పక్కన పెడితే పరిశ్రమలు రాకనే ఆహ్వానించాలి. పరిశ్రమలు తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పార్టీ కానీ ఇతర భాగస్వామ్య పార్టీలు కానీ లేదా విమర్శించే పార్టీలు కానీ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ బాలకోటి గారు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది అభివృద్ధికి సహకరించాలి, తప్పులుంటే విమర్శించాలి. ఇది నేను చెప్పే మాట. ఖచ్చితంగా విశాఖలో గూగుల్ రాకని అందరూ ఆహ్వానించేది ఖచ్చితంగా. ఇప్పుడు హైదరాబాద్ లో అప్పుడు మైక్రోసాఫ్ట్ ఎలా హైదరాబాద్ గతిని మార్చిందో డెఫినెట్ గా ఏపీ గతిని కూడా గూగుల్ మార్చబోతుంది అనేది అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం. అంటే గతంలో కూడా ఇప్పుడు విశాఖలో సదస్సు అనేది కొత్త కాదు, గత పాలనలో కూడా జరిగాయి. ఇప్పుడు నవంబర్ 14-15 అందరి చూపు అప్పుడే ఉంది, ఏ పెట్టుబడులు వస్తున్నాయి, ఏ కంపెనీలు వస్తున్నాయి అనేది. అంటే ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది కూడా కీలకంగా మారుతోంది. ఇప్పుడు ఒక మాట ఏంటంటేనండి, ప్రధానంగా చిన్నపరెడ్డి గారు కూడా డిబేట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీ వాయిస్ కానీ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ వాళ్ళ ఛానల్ నుంచి వస్తున్న మాట ఏంటంటే, గూగుల్కి సంబంధించిన ఇదంతా ఒక గోడన్ లాంటిది, ఏదో సరుకులు దాచుకుంటారు, 2-3 కాపలాదారులు ఉంటారు అని విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలు ఆ గూగుల్ అంటే ఏంటో కూడా తెలియదు. అంటే వాచ్మెన్లు అందరిని తీసుకొని వాచ్మెన్ డ్యూటీ చేసే వాళ్ళందరూ టీవీ డిబేట్ లో కూర్చోబెట్టి గూగుల్ గురించి చెప్పారంటే ఏం చెప్తున్నాడు, వాచ్మెన్ లాగానే మాట్లాడతాడు. ఇప్పుడు గూగుల్ అనేది ఒక అత్యున్నతమైన ఒక టెక్నాలజీ సంస్థ. అది వస్తే ఎంతో కొంత నేను ఇన్ని లక్షలు వస్తాయా, ఎన్ని లక్షలు వస్తాయి అని నేను చెప్పడం కాదు. ప్రభుత్వానికి ఒక ఎస్టిమేషన్ ఉంది, ఒక సంస్థ వస్తుంది, దాంతో అనుబంధ సంస్థలు వస్తాయి, ఒక టేకాప్ అవుతుంది. ఇప్పుడు దీనిని గతంలో ఒక మాట అన్నారు వైసీపీ నాయకుడే, అసలు అదానీ గారే ఇది తెచ్చారు IT హబ్ని, ఇంకా గూగులే ఉంది, గూగులే అదానిది, మేమే తెచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారే అని అన్నారు. అదే అదాని తెస్తేనేమో గోడం కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తెస్తే గోడం అవుతుందా? అంటే ప్రతి దాన్ని కూడా ఈ వక్రీకరించడం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేతితో బంగారం పెట్టినా దాన్ని మట్టి అనే పరిస్థితి తప్ప మరో మాట లేదు. పోనీ గత 5 ఏళ్ల పరిపాలన చూసుకోండి. గత 5 ఏళ్ల పరిపాలన వచ్చిన పరిశ్రమల గురించి చెప్తే, తెచ్చిన పరిశ్రమల గురించి చెప్తే, లేదా అభివృద్ధి గురించి చెప్తే, ఆదాయ మార్గాల గురించి చెప్తే బట్టలు నొక్కటం తప్ప
నవరత్నాల కింద బటన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే, నేను బటన్ నొక్కా, నా బటన్ డబ్బులు ఏమైపోయినాయి, నా ప్రజల మీద నేను ఉంచుకున్న నమ్మకం ఏమైపోయింది, నా విశ్వాసం ఏమైపోయింది, నా ఓట్లు ఏమైపోయినాయి అని ఆయనే ఒకచాడు. ఆ బటన్ నొక్కుడు తప్ప ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించలా. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే 4 దిక్కులు చూసుకొని ఏబిసిడి అని ఆప్షన్ పెట్టుకొని ఉందా లేదా అన్న స్థితిలో మేము బతికాం. రైతులు రోడ్ల మీద ఉన్నారు. కాబట్టి నేను ఏమనేదంటే ఈ రోజే కాదు రేపైనా సరే పరిశ్రమలు రాకోకుండా భవితవ్యం ఉండదండి. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. ఈ రోజున కూడా నేను చెప్తున్నాను సార్, ఒక వ్యక్తి వ్యవసాయం చేసుకుంటే ఆ వ్యవసాయం చేస్తున్న కుర్రోడికి పిల్లనిస్తారా? ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్న వాడినో లేదంటే ఏ ఉద్యోగం చేస్తున్న వాడికో పిల్లనిస్తారా? ఈ రోజున ఏంటంటే ఉద్యోగానికి ప్రాధాన్యత అయిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసానంటే మన పిల్లలు ఎంతో మంది అమెరికాలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. బీటెక్ కంప్లీట్ చేసుకున్న ప్రతివాడు కూడా ఇతర దేశాల వైపు చూస్తున్నాడు. వ్యవసాయ ప్రాధాన్యత తగ్గిపోయింది. అలా అని చెప్పి వ్యవసాయం చిన్న చూపు చూడటం అని కూడా కాదు, ఉండ యథార్థం అది. పరిశ్రమలు తీసుకురావాలి, పరిశ్రమలు పెట్టగలగాలి, ఉపాధి అవకాశాలు ఇవ్వగలగాలి. ఏదేమైనా ఆ ప్రయత్నాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాన్ని కానీ, లోకేష్ చేస్తున్న ప్రయత్నాన్ని కానీ, లేదా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కానీ నేనైతే ఆహ్వానించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నానండి. ఒకవేళ అందులో తప్పులు జరిగితే, ఇబ్బందులు జరిగితే విమర్శలు చేయండి. ప్రతి విమర్శను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అలా ప్రభుత్వం విమర్శను తీసుకోకుండా ఉండే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులు కూడా గెలిచారు, వాళ్ళ సమస్యలు ఏకరువు పెట్టారు. ఉద్యోగస్తుల మాట వింటుంది. ఎలాంటి సమస్యను వచ్చినా కూడా వినటానికి సిద్ధంగా ఉండదు తప్ప చంద్రబాబు నాయుడు గారు తృణీకరించడానికో లేదా దాన్ని నెట్టివేయటానికో లేదు. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక విజ్ఞప్తిని చేయటానికి కూడా అవకాశం లేదు. మీకు ఒక చివరి మాట చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తాడేపల్లి ప్యాలెస్ దగ్గరే కొన్ని వేల మంది మహిళలు ఉద్యమాలు చేసి శిబిరాలు పెట్టుకుంటే ఏ కేబినెట్ మంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మీ సమస్య ఏంటి, మీరు దీక్షలు ఎందుకు చేస్తున్నారని వాళ్ళని పరామర్శించడం కానీ, ఒక కమిటీని వేయటం కానీ, ఒక పరామర్శపూర్వకంగా ఒక సబ్ కమిటీని విచారణకు పంపించడం కానీ ఎక్కడా కూడా దాఖలాలు జరగలేదండి. రైట్ అండి. అంటే మాకు సంబంధించిన విషయం కాదని ఒకచారు. తర్వాత పరిణామాలన్నీ మీకు తెలుసు, మాకు తెలుసు. ఏదేమైనా ఈ రాష్ట్రానికి పరిశ్రమల కోసం తప్పిస్తున్న మాట యథార్థం. వస్తున్న పరిశ్రమలు వస్తున్నాయి. ఆ పారిశ్రామిక ప్రగతి జరిగితే కుదేలైన విభజింపబడ్డ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి ఒక మాట చెప్తానండి. ఈ రోజున భాగ్యనగరం అంటే ఆ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమైన ఆర్థిక వనరు భాగ్యనగరం. అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయ వనరు అది. ఏంటి దాని కారణం ఏంటంటే అక్కడ ఐటీ హబ్ కానీ, లేదంటే సికింద్రాబాద్ కానీ, దాని టెక్నాలజీ కానీ, పరిశ్రమలు కానీ, సినిమా ఫీల్డ్ కానీ ఇత్యాది వనరులు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఏ దాఖలాలు, ఏ వనరు లేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు వనరులు ఇవ్వగలిగింది, ఆదాయం ఇవ్వగలిగిన పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏమీ లేవు. కాబట్టి పరిశ్రమలని ఆహ్వానిస్తున్నాము, పరిశ్రమలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరూ దాన్ని ఖచ్చితంగా రాజకీయాలు ఎన్నికలప్పుడు ఉండాలి, కానీ ఖచ్చితంగా అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాలి. నిజంగా అందరూ తప్పులు ఉంటే చెప్పడం కూడా తప్పు కాదు. ఎస్, లక్ష్మీ భార్గవ్ గారు నమస్తే అండి. సో ఏంటి ఇంకా రేపటి నుంచి